కంటోన్మెంట్ జూబ్లీ బస్ స్టేషన్ వద్ద పికెట్ పార్క్ లో వాజ్పేయి విగ్రహాన్ని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు షెకావత్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ ఈటెల, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మద, మల్లికార్జున్, కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్, కంటోన్మెంట్ చీఫ్ ఇంజనీర్లు పాల్గొన్నారు. కొంగునాడు ఫుడ్ ఫెస్ట్ ఫుడ్ లవర్స్ కోసం హోటల్స్, రెస్టారెంట్ ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్ బంజారాహిల్స్ రాడిసన్ బ్లూ ప్లాజాలో కొంగునాడు ఫుడ్ ఫెస్టివల్ ను తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్ ప్రారంభించారు. ఈ ఫుడ్ ఫెస్టివల్ లో తమిళనాడు సంప్రదాయ వంటకాలు అందుబాటులో ఉంచామన్నారు నిర్వాహకులు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ను బీఆర్ఎస్ నేత మంద సంజీవరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ముట్టడించారు. ప్రజలతో ఎన్నికైన మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డికి సరైన ప్రాతినిధ్యం ఇవ్వడం లేదంటూ బోడుప్పల్ కార్పొరేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ప్రజలతో ఎన్నికైన స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలకు అధికారిక కార్యక్రమాలకు సమాచారం ఇవ్వకుండా అధికార పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తులతో అధికారిక కార్యక్రమాల ప్రారంభోత్సవాలు చేయించి ప్రజా తీర్పును మున్సిపల్ యంత్రాంగం అపహాస్యం చేస్తుందని మండిపడ్డారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ శైలజను కలిసి అధికారిక కార్యక్రమాలలో ప్రోటోకాల్ పాటించాలని, లేని పక్షంలో ప్రజా వ్యతిరేకతను చూడాల్సి వస్తుందన్నారు సంజీవరెడ్డి. తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవం ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా బోరబండలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో వాటర్ ట్యాంకుకు శంకుస్థాపన చేశారు బీజేపీ నాయకురాలు మాధవిలత. లోపాముద్ర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చదువుకునే పేద విద్యార్థులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రధానంగా రెసిడెన్షియల్ ప్రభుత్వ పాఠశాలలో నెలకొని ఉన్న త్రాగునీరు, మంచినీటి అసౌకర్యాన్ని గుర్తిస్తూ అలాంటి ఇబ్బందులను చదువుకునే విద్యార్థుల మీద పడకుండా కృషి చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో సైక్లింగ్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని భారత సైక్లింగ్ ఫెడరేషన్ వెల్లడించింది. దేశవ్యాప్తంగా మరో అతిపెద్ద సైక్లోథాన్ కు హైదరాబాద్ వేదిక కానుంది. తెలంగాణ ప్రభుత్వం సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రముఖ అంతర్జాతీయ సంస్థ HLA గ్రూప్ నెంబర్ 9వ తేదీన HCL సైక్లోథాన్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన జెర్సీని బేగంపేటలోని హోటల్ ITC కాకతీయ వేదికగా ఆవిష్కరించారు. మేడ్చల్ జిల్లా అల్వాల్లో రాత్రిపూట భవన నిర్మాణాల వద్ద సెంట్రింగ్ సామాగ్రిని ఎత్తుకెళ్లిన ముఠాను పట్టుకున్నామని పేట్ బషీరాబాద్ ఏసీపీ బాలగంగిరెడ్డి తెలిపారు. ఈ కేసులో ఒక మైనర్ తో కలిసి 5 మందిని అరెస్ట్ చేసిన అల్వాల్ పోలీసులు నిందితులను రిమాండ్ కు తరలించారు. నిందితుల నుంచి 3 లక్షల రూపాయల విలువైన సెంట్రింగ్ సామాగ్రితో పాటు 4 సెల్ ఫోన్లు, ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో వాజ్పేయి విగ్రహానికి వినతి పత్రం అందజేశారు బీఆర్ఎస్ నేతలు. కంటోన్మెంట్ లో ప్రజాస్వామ్యాన్ని కూని చేయిస్తున్నారని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. కంటోన్మెంట్ బోర్డుకు గత 10 ఏళ్లుగా ఎన్నికలు నిర్వహించకుండా కేంద్రం నియంతలా వ్యవహరిస్తుందని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. గతంలో కంటోన్మెంట్ లో ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు బోర్డు మాజీ సభ్యులకు ఆహ్వానం అందించేవారని, ఈసారి తమను ఆహ్వానించకుండా అవమానపరిచారన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు నిర్వహించాలని వాజ్పేయి విగ్రహానికి వినతి పత్రం అందించారు. బంజారాహిల్స్ లోని కళింగ కల్చరల్ హాల్లో హ్యాండ్లూమ్ ఇండియా చేనేత వస్త్ర ప్రదర్శనను సోషలైట్ కవితా జైన్ ప్రారంభించారు. ఇక్కడి హాలులో కొలువుదీరిన చేనేత కళాకారుల వస్త్ర ఉత్పత్తులను తిలకిస్తూ చేనేత కళాకారులతో వాటి తయారీ విధానం, ప్రత్యేకత గురించి తెలుసుకున్నారు కవితా జైన్. భారతీయ సంస్కృతిలో పట్టు, హ్యాండ్లూమ్ వస్త్ర ఉత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందని చెప్పారు. ఈ ఉత్పత్తులకు నేటికి వన్నె తగ్గలేదని, నేటి తరం యువత కూడా హ్యాండ్లూమ్ ఉత్పత్తులను ఎంతో ఆదరిస్తుందన్నారు. ఈ నెల 22 వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కుషాయిగూడ బస్టాప్ సమీపంలో ఘనంగా నిర్వహించారు బీజేపీ నేతలు. ఈ కార్యక్రమానికి ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే NVS ప్రభాకర్ హాజరయ్యారు. జాతీయ జెండా ఎగురవేసిన జాతీయ గీలాపన చేశారు. అనంతరం చిన్నారులకు మిఠాయిలు, పండ్లు పంపిణీ చేశారు. తర్వాత ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. నిజాం నిరంకుశ పాలనకు చర్మ గీతం పాడి హైదరాబాద్ సంస్థానాన్ని దేశంలో విలీనం చేశారని గుర్తు చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజల సౌకర్యార్థం, పరిపాలన సౌలభ్యం కోసం కంటోన్మెంట్ బోర్డును GHMCలో విలీనం చేయాలని, విలీనం ఆలస్యం అయితే కనీసం కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల కన్నా నిర్వహించాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు నిర్వహించకపోవడంతో పరిపాలన మూలన పడిందని, ప్రజల సమస్యలు ఎక్కడికక్కడే ఆగిపోయాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు శ్రీ గణేష్.